నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరంలో ఘనముగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష విజయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసుకుని ఆవిర్భావ దినోత్సవ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కొరకు ఏర్పాటు చేశారని, ఆయన ప్రజల కొరకు కిలో ₹2 బియ్యం, పక్కా గృహాలు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఒక కష్టజీవి చెమట చుక్కల నుంచి రూపొందిందని, ప్రజల కష్టాలు చూసి చలించిన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ గొర్లె సునీత, తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ భాస్కర్, అడబాల బాపరాజు, పి. సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ చిన్నం బాబు రమేష్ గారు, కార్యక్రమ నిర్వాహకులు మాజీ మండల అధ్యక్షులు శ్రీ అడవల బాబురాజు గారు, ఈ కార్యక్రమం సాధించినటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కష్టజీవి చెమట చుక్కల నుండి ఆవిర్భవించినటువంటి పార్టీ అని చెప్పి ముందుగా తెలియజేస్తా ఉన్నాను. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మన స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీని పెట్టడం జరిగింది. ఇది తెలుగు ప్రజలకి వారి యొక్క ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది, తెలుగువారికి వారి యొక్క ఆత్మాభిమానానికి దెబ్బ తగులుతుంది అనే ఉద్దేశంతో తెలుగు ప్రజల కోసం, మన కోసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. కేవలం ఒక నటుడుగానే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల యొక్క గుండెల్లో చిరస్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి స్వర్గీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇంత పెద్ద పార్టీని మన ప్రజల కోసం ప్రవేశపెట్టడం, పార్టీని పెట్టడం అనేది చాలా గొప్ప విషయమని సందర్భంగా తెలియజేస్తాం.